హాయ్ అండి. నమస్తే అండి నీలంట గారు. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? రాజకీయాల గురించి చెప్పుకుంటే మనం ప్రధానంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన అనంతరం ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రమించి ప్రజల కొరకు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చారు. అలాగే ఆయన ఇచ్చిన నవరత్నాలు కానీ లేదా ఆయన ఇచ్చిన అన్ని పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అన్నీ చేశారు. కానీ ప్రజలు ఎందుకు తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించారు, ఆయన మీద ఇంత వ్యతిరేక రావడం గల కారణం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్నలా మారింది. ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారు అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం? కొనసాగిస్తారని అప్పట్లో చెప్పారండి మరి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మన పింఛన్లది మన సచివాలయం గ్రామ సర్పంచ్లు వాళ్ళు చూస్తారు అని అన్నారు. వార్డు వాళ్ళు అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఒక ఊరిలో మినిమం ఒక 40 మంది 50 మంది దాకా వాలంటీర్స్ ఉన్నారు, ఒక పెద్ద ఊరిలో అయితే గ్రామంలో. ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ వాలంటీర్స్లు కానీ వాళ్ళకి కొన్ని ఆంక్షలు విధించారు. ఏమేమి విధించారంటే మినిమం డిగ్రీ ఉంటేనే వాలంటరీ కావాలి. ఇవన్నీ గతంలో లేవండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినప్పుడే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. జగన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం అడగలేదు. 10th ఉన్నా ఇంటర్ ఉన్నా అసలు చదువుకున్నా చదువుకోలేకపోయినా కూడా ప్రతి వాలంటరీ కావాలి అన్నారు.